పోలీసు ఉద్యోగం జగన్ హయాంలో ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. పోలీసులు కూడా మనుషులే, మిషన్లు కాదని జగన్ ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కనీసం వారికి వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. మరిప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. ఈ తరుణంలో గత 5 ఏళ్లు నరకం చూసిన ఏపీ పోలీసులకు మంచి రోజులు వచ్చాయా? చంద్రబాబు పాలనలో పోలీసుల కష్టాలన్నీ తీరబోతున్నాయా? టేక్ ఎ లుక్. ఏపీలో కూటమి అధికారంలోకొచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. దీంతో తమకు మంచి రోజులొచ్చినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ కూడా పోలీసుల పట్ల ఎంతో గౌరవం, అభిమానం కలిగి ఉన్నారు. పోలీసుల ఇబ్బందులను పరిష్కరించే విషయంలో పవన్ సపోర్టు కూడా 100% ఉంటుంది. దీంతో తమ కష్టాలన్నీ తీరినట్లే అని పోలీసులు తమలో తామే సంతోషపడుతున్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో పోలీసులు అనుభవించిన బాధలు అన్నీ ఇన్ని కావు. వైసీపీ కార్యకర్తలు సైతం పోలీసులపై పెత్తనం చెలాయించిన పరిస్థితి. పోలీసులపై దౌర్జన్యాలకు లెక్కేలేదు. పోలీసులైతే మాకేంటి, మేం చెప్పిందే వేదమంటూ జగన్ హయాంలో వైసీపీ నేతలు పోలీసులపై పెత్తనం చేశారు. అయితే 5 ఏళ్ల ఇబ్బందుల తర్వాత తమకు మళ్లీ మంచి రోజులొచ్చాయని పోలీసు శాఖ మొత్తం ఖుషీ అవుతోంది. జగన్ హయాంలో పోలీస్ వ్యవస్థను సొంత ప్రైవేట్ సైన్యం అన్నట్టుగా వాడుకున్నారని, అలాగే ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు, వారిపై కేసులు పెట్టేందుకు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని అనేక విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ వ్యవస్థకు వైసీపీ హయాంలో చెడ్డపేరొచ్చిందని మేధావి వర్గాల్లో సైతం చర్చలు జరిగాయి. ఇక పోలీసులు పడిన ఇబ్బందులైతే వర్ణనాతీతం. వారికి రావాల్సిన అనేక బకాయిలు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. వారాంతపు సెలవు లేక తీవ్ర ఇబ్బందులు విధులు నిర్వర్తించారు పోలీసులు. 2019 ఎన్నికలకు ముందు గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా వీక్లీ ఆఫ్లు ఇస్తానంటూ హామీలు గుప్పించారు జగన్. అయితే అధికారం చేపట్టిన 6 నెలల తర్వాత వీక్లీ ఆఫ్లు అమలు చేశారు. 6 నెలలు గడిచిందో లేదో వారాంతపు సెలవులకు మంగళం పాడేశారు. అదేమని అడిగితే సరిపడ సిబ్బంది లేరని వంకపెట్టారు. ఇంకోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ చేయకుండా వదిలేశారు. దాంతో పోలీసులపై అదనపు పని భారం పడింది. సరే, కష్టపడి పనిచేసినా అందుకు తగ్గ ప్రతిఫలం ఉందా అంటే అది లేకుండా చేశారు. పోలీసులకు రావాల్సిన బిల్లులన్నీ పెండింగ్లో పెట్టేశారు. విధి నిర్వహణలో భాగంగా ప్రతి పోలీసు గస్తీ తిరగాల్సిందే. వివిధ ప్రాంతాలకు వెళ్లాలి. దీని నిమిత్తం సిబ్బందికందరికీ టీఏ ఇచ్చేవారు. అయితే వైసీపీ పాలనలో టీఏ, డీఏలు ఇవ్వలేదు. పోలీస్ సిబ్బంది అంటే రోజంతా డ్యూటీ చేయడం, అలాగే ఏడాది పొడవునా విధులు నిర్వర్తించాలి. నిరంతరం విధుల్లో ఉండడంతో వీరి కోసం ఏడాదికి 1 నెల జీతం అదనంగా చెల్లించేవారు. అయితే జగన్ హయాంలో అలాంటిదేమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో తమ కష్టాలన్నీ తీరబోతున్నాయని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీ, జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్, ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ లాంటివి జగన్ హయాంలో పోలీసులకు ఇవ్వలేదు. అవన్నీ ఇప్పుడు క్లియర్ అవుతాయని అంటున్నారు. అలాగే 50 ఏళ్లు దాటిన పోలీసులకు పీటీలో ఎక్స్క్యూజ్ ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వారం వారం వీక్లీ ఆఫ్, అలాగే ఆరోగ్య భద్రతా కార్డు బెనిఫిట్స్ అందేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. హెచ్జే దొర హయాంలో పోలీసులకు ఆరోగ్య భద్రతా కార్డులకు బీజం పడింది. అయితే ఇన్నేళ్లలో చూస్తే వాటికి సంబంధించిన బెనిఫిట్స్ మాత్రం పోలీసులకు అందలేదు. నేటికి ఆ ఆరోగ్య భద్రత కార్డులు నిరుపయోగంగానే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య భద్రత కార్డులకు సంబంధించి అన్ని రకాల ట్రీట్మెంట్ బెనిఫిట్స్ వర్తించేలా చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులకు, వారి కుటుంబాలకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉచితంగా చేయించుకునేందుకు వెసులుబాటుంటుంది. బార్డర్లో సైనికులకైనా సెలవులుంటాయేమో కానీ పోలీస్ జీవితంలో మాత్రం నిత్యం పోరాటమే. కుటుంబం అందుబాటులో లేకుండా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేనిది. ఇక త్వరలోనే డిపార్ట్మెంట్లోని ఖాళీలను కూడా భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. దీనితో పోలీసులకు అదనపు పనిభారం తప్పుతుందని అంటున్నారు. మొత్తానికి గత 5 ఏళ్లు నరకం చూశామని, చంద్రబాబు పాలనలో తమకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.
తన తండ్రి ఆశయాలకు